हरिता हरिभिः शश्वैरिन्दगोपैश्च लोहिता उच्छिलीन्द्रकृताश्चाया नृणां శ్రీరివభూరభూత్. కొత్తగా మొలచిన గడ్డి ధరణిని హరితమణిని చేయగా ఇంద్రగోప కీటకములు అరుణవర్ణమును తెల్లని పుట్టగొడుగులు మరియు రంగులను ఛాయావలయములను కలుగజేసినవి. ఆ విధముగా పృథ్వీ అకస్మాత్తుగా ధనికుడైన వ్యక్తి వలె గోచరించెను. ఈ యొక్క అధ్యాయము బృందావనమున వర్ష శరదృతువులు అనేటువంటి దాన్ని ఈ యొక్క అధ్యాయం వర్ణిస్తుంది. భగవంతుడు ఈ భౌతిక జగత్తులో అవతరించినప్పుడు ప్రత్యేకించి బృందావనం ఎంత అద్భుతంగా ఉన్నది అన్నటువంటిది మనం ఇక్కడ ఈ వర్ణనలో చూడవచ్చు అన్నమాట. మామూలుగా ఎవరన్నా ఒక అధికారి ఏదన్నా ఊరికి వస్తాడో అంటేనే డెకరేషన్ చేస్తారు ఊరిని. అప్పుడు దాకా మురికి కొట్టుకుంటున్న ఊర్లన్నీ కూడా శుభ్రం చేసి రోడ్లన్నీ కూడా మార్కింగ్లు వేసి, ఆఫ్టర్ ఒక అధికారే వచ్చినప్పుడు ఆ రకంగా ఒక నగరాన్ని అలంకృతం చేస్తే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడు ఆయన ఈ భూమి మీద లీలలు చేయడానికి వచ్చినప్పుడు దేవతలు ఆ భూమండలాన్ని ఏ రకంగా వాళ్ళు అలంకృతం చేస్తారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ మందిరం కూడా మనం ప్రారంభించినప్పుడు ఇంకొక 4-5 రోజుల్లో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అనగా పెద్ద వరద వచ్చింది. గవర్నమెంటు దానికి ఒక 6 నెలల ముందు ఇక్కడ పెద్ద రీటైనింగ్ వాల్ కడతాము అంటే వాళ్ళు వచ్చి నన్ను అడిగారు. నేను అన్నాను, మీరు పెద్ద వాల్ కట్టేస్తే ఘాట్లోకి వచ్చే భక్తులు మందిరంలోకి రావడానికి ఇవన్నీ కష్టం అవుతుంది, కట్టద్దు అని చెప్పాను. నేను ఎందుకు చెప్పానో తర్వాత అర్థమైంది నాకు. ఆ పెద్ద వరద వచ్చింది. ఆ వరదతోటి మొత్తం నీళ్ళన్నీ కూడా లోపలికి వచ్చేసాయి. పూర్తిగా దగ్గర ఆ రైల్వే ట్రాక్ వరకు నీళ్లు వెళ్ళాయన్నమాట. ఎవరన్నా మందిరం లోపలికి రావాలంటే ఇంతలోతు నీళ్ళు అనమాట. కింద సెల్లారు అన్నీ మునిగిపోయాయి. ఒకప్పుడు ఇక్కడ చాలా దుర్భరంగా ఉండేటువంటిది. అన్ని రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరిగేటివని చెప్పేవాళ్ళు. నేను ఈ స్థలం ఇస్తాము అని చూపించాలని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడికి నన్ను తీసుకొస్తే మేయరు, తహసీల్దారు వీళ్ళందరూ వచ్చారు. ఎంత దారుణంగా ఉండిందంటే అక్కడ అంత దారుణంగా ఉండింది. అయితే అటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినటువంటి ఈ ప్రదేశంలో భగవంతుడు వచ్చి కొలువయ్య ఉండాలా అంటే ఆ రీటైనింగ్ వాళ్ళు కట్టకుండా ఉండడం వల్ల, ఆ వరద రావడం వల్ల, ఆ మరుసటి రోజు ప్రెస్ వాళ్ళందరూ వచ్చి మీరు శుభమా అని చెప్పి మందిరం ఓపెన్ చేయాలనుకుంటే వరద వచ్చేసింది, నీళ్ళు వచ్చేసాయి, ఇది మీరు అశుభంగా భావించట్లేదా, అది ఇది అన్నారు. అప్పుడు నాకు మహాభారతంలో ఒకటి గుర్తొచ్చింది. ఏమని గుర్తొచ్చిందంటే భీష్మ పితామహుడు చెప్తాడు, ఏ ప్రదేశంలో గంగ ప్రవహిస్తుందో అది ఒక పుణ్యతీర్థము, పుణ్యక్షేత్రం అవుతుంది అని చెప్పారు భీష్మ పితామహుడు. సో గోదావరి వృద్ధ గంగా అన్నారు. అంటే గంగామాత కన్నా ముందు ఉద్భవించిందంట గోదావరి, అందుకని ఆమెను వృద్ధ గంగా అన్నారు. భగవంతుడు వచ్చి ఇక్కడ కొలువు అవుతాడంటే గవర్నమెంట్ ఎట్లా శానిటేషన్ చేస్తారో ఇక్కడ అన్ని దుర్మార్గం పనులు జరిగాయి. గోదావరి మాత స్వయంగా ఇక్కడికి ప్రవహించి ఈ ప్రదేశాన్ని శుద్ధి చేసింది. ఈ ప్రదేశాన్ని శుద్ధి చేసింది. 3 రోజులు ఫుల్ నీళ్ళు అట్లాగే ఉన్నాయి. ఈ విగ్రహాలు, గోవిందుడు అన్ని విగ్రహాలు తెచ్చి వెనకాల ఒక షెడ్ ఉండేది, ఓల్డ్ టెంపుల్, అక్కడ పెట్టున్నాం.
గోదావరి వచ్చి వారిని ముంచేసింది అనమాట. మామూలుగా ఏదైనా విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తారు, జలాదివాసం అని చెప్పి నీళ్ళలో విగ్రహాలు ఉంచుతారన్నమాట. దాన్ని ఏమంటారు, జలాదివాసం అంటారు. సహజంగా గోదావరి మాత వచ్చి ఆ విగ్రహాలన్నింటినీ తనలో ఉంచుకొని జలాదివాసం జరిగేటట్టుగా ఆమె చేసింది అనమాట. మనం తీసుకెళ్లి విగ్రహాలను పెట్టాలి నదిలో, ఆమె వచ్చేసింది అనమాట. తర్వాత ఇంకొకటి చమత్కారం జరిగింది. మళ్ళీ అన్ని విగ్రహాలు కింద ఉన్నాయి, గోదావరి మాత వచ్చేసింది. జగన్నాథుడు మాత్రం ఆల్టర్లో ఉన్నాడు. అప్పుడు గుడి ఉండింది కదా, పీఠం ఎత్తుకు గట్టున్నాం, దాని మీద జగన్నాథుడు ఉన్నాడు. జగన్నాథుడిని కూడా గోదావరి మాత స్పృశించాలని కానీ ప్రయత్నం చేస్తే రాజమండ్రి మునిగిపోయేది. ఎందువల్లంటే ఆయన ఎత్తులో ఉన్నాడు, అంత ఎత్తుకు నీళ్ళు వచ్చాయంటే రాజమండ్రి లోపలికి వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ కూడా. సో 3 రోజులు మేమేం చేస్తున్నాం, ఇంకా విగ్రహ ప్రతిష్ఠ విగ్రహాలు తీసుకురావాలి. అన్ని విగ్రహాలు తీసుకొచ్చాం. తిరుపతి నుంచి కొంతమంది బ్రహ్మచారులు వచ్చారు, వాళ్ళకి చెప్పాను జగన్నాథ్ బలదేవ్ సుభద్రని మీరు తీసుకురండి అని. వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటే మన జగన్నాథుడు మరీ అంత పెద్ద జగన్నాథుడు ఏం కాదనమాట. విగ్రహాలు చేతిలో నుంచి ఎగిరి నీళ్ళలో పడిపోయారు అనమాట. అంటే గోదావరి మాత అనుకొని ఉంటుంది ఏమని అంటే, అందరినీ స్పృశించాను, ఆ జగన్నాథుడిని స్పృశించలేదు అని. ఆమె కోరిక విరహం ఎక్కువైందనుకో, ఆయన పైకి వచ్చి చేరితే అప్పుడు స్పృశించాలా అనుకుంటే ఇంకా డేంజర్ అనమాట, ప్రళయమే. అందుకని చెప్పి ఆమె యొక్క కోరికను భగవంతుడు గుర్తించి ఆయన ఎగిరి దూకేశాడు అనమాట. ఏదో స్విమ్మింగ్ పూల్లోకి ఎవడన్నా పిల్లోడు దుమ్మని దూకుతాడు చూడండి, ఆ రకంగా జగన్నాథుడు దూకేశాడు. ఎప్పుడైతే జగన్నాథుడు నీళ్ళలోకి దూకేశాడో వీళ్ళందరూ కంగారు పడిపోయి, ప్రభు అది విచిత్రంగా చేతిలోంచి జారిపోయి జగన్నాథుడు నీళ్ళలో పడిపోయాడు అని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, ఇంకా గోదావరి మాత వెనక్కి వెళ్ళిపోద్ది అన్నాడు. ఏంటి ప్రభు అట్లా అంటున్నారు? ఆమె దీనికోసం వెయిట్ చేస్తా ఉండింది, ఆయన్ని స్పృశించాలని, అది అయిపోయింది, ఇంకా వెనక్కి వెళ్ళిపోద్ది అన్నట్టుగానే ఒక 2 గంటల్లో నీళ్లు జుమ్మని వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత ప్రతిష్టా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా దివ్యంగా బ్రహ్మాండంగా జరిగాయి అన్నమాట. సో భగవంతుడు వస్తున్నాడు అంటే ప్రకృతి, ఆ దేవతలందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు, అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. సో బృందావన వర్ణన మామూలుగానే వర్షాకాలం ఎంతో ప్రసన్నంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు కూడా బాగా గుర్తు, నాకు వర్షం వచ్చింది అంటే స్కూల్ హాలిడే. ఎందువల్లంటే మేము చదివిన స్కూల్స్ అన్ని కూడా పైన అంతా కన్నాలన్నమాట. సో మేము ఎప్పుడు ప్రేయర్ చేసేవాళ్ళం. స్కూల్ టీచర్ ఏమన్నా హోంవర్క్ ఎక్కువ చెప్పింది, తంతది గింతదంటే ఈరోజు వర్షం వస్తే బాగున్నాం అని అనుకునేవాళ్ళం. సో ఆ వర్షం వస్తే ఇంటికి వెళ్ళి ఏం చేసేవాళ్ళం అంటే, ఆ కిటికీలో నుంచి వర్షం పడతా ఉంటే గంటలు గంటలు అట్లా చూస్తూ ఉండేవాళ్ళం. ఎందువల్లంటే ఒక రమణీయంగా ఉంటుంది ఆ వర్షం అట్లా తిలకిస్తూ ఉంటే. శుభప్రదం, మంగళప్రదం. వర్షం అనేటువంటిది మానవాళికి జీవం. ఆ నీరు ఉంటేనే మనిషి మనుగడ. సో అందువల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. సో భగవంతుడు ఉన్నప్పుడు శరత్ ఋతువు, ఆ యొక్క వర్షాకాలము ఎంత అద్భుతంగా ఉండి ఉంటుందో అనేటువంటిది ఈ యొక్క అధ్యాయంలో వర్ణిస్తూ ఉన్నారు. చక్కటి పచ్చిక బయళ్ళు. ఇప్పుడు మనం ఏంటి అంటే దురదృష్టం, కాంక్రీట్ జంగల్స్ కట్టేసాం అన్నమాట. పచ్చటి పచ్చిక బయళ్ళు ఎత్తుకోవాలి, ఊరు దాటి బయటకు వెళ్ళాలి. కానీ ఇంతకు ముందు ఏంటి అంటే బృందావనం, తద్ధావం బృందావనం. భగవంతుని యొక్క దివ్యధామం ఏంటి? బృందావనం. మరి బృందావనం అంటే ఏంటి? తులసీవనం. తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. బృందావనం అంటే తులసీవనం అది. సో అందువల్ల అక్కడ భగవంతుడు లీలలు చేశాడు అనమాట. సో అటువంటి దివ్యమైనటువంటి బృందావనం ఎంత అద్భుతంగా ఉండింది. ఆచార్యులు భాగవతం వర్ణిస్తుంది. భగవంతుడు ఇప్పుడు ఏదైనా ఒక చెట్టు అంటే ఒక కాయ కాయడం చాలా కష్టం. ఒక కాయ కాస్తే 100 రాళ్ళు పడతాయి దాని మీద. కానీ బృందావనంలో భగవంతుడు ఉన్నప్పుడు ఫల పుష్పాదులు అన్నీ కూడా చెట్లు విరగగాసున్నాయంట. ఆ ఫలాలు ఎట్లా కాసుండేటివి అంటే, ఆ కొమ్మలు ఆ బరువు తాళలేక భూమిని తాకుతూ ఉండేటివంట. భగవంతుడు నడియాడుతూ ఉంటే ఆ కొమ్మలు వంగి నమస్కరించినట్టుగా ఉండేటువంటిదంట ఆ బృందావనంలో. ఆ లతలన్నీ కూడా అవి భగవంతుని యొక్క పాదపద్మములు స్పృశించడానికి తప్పించేటివంట. ఆ గడ్డి ఆ భగవంతుని యొక్క స్పర్శతో పులకించిపోయేటువంటిదంట. అక్కడ ఉన్నటువంటి గడ్డి అంత అద్భుతంగా బృందావనం ఉండేటువంటిది అనమాట.
సో ఈరోజు ఆ బృందావనాన్ని మనం దర్శించగలుగుతూ ఉన్నాము అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఆయన యొక్క ప్రియ శిష్యులైనటువంటి రూప సనాతన గోస్వాములకు చెప్పారనమాట. మీరు బృందావనానికి వెళ్ళి భగవంతుడు దివ్య లీలలు చేసినటువంటి ప్రదేశాలను గుర్తించండి అని చెప్పారు. ఈ రూప సనాతన గోస్వాములు వాళ్ళు ఆ బృందావనానికి వెళితే వాళ్ళకంతా కూడా వాళ్ళ యొక్క పవిత్రత వల్ల భగవంతుడు చేసిన లీలా స్థలాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. వాళ్ళు కాళీయ మడుగు దగ్గరికి వెళ్తే అక్కడ కాళీయుడి మీద భగవంతుడు నృత్యం చేస్తూ కనిపిస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు గుర్తించారు ఇది కాళీయ మడుగు. రమణ రేతికి వెళ్తే అక్కడ ఆ కృష్ణ బలరాములు ఆ యొక్క ఇసుకలో రేతి, రమణ రేతి అంటే ఇసుక అన్నమాట. అది ఎంత సున్నితంగా ఉంటుంది అక్కడ ఇసుక అంటే భగవంతుని యొక్క కోమలమైనటువంటి పాద పద్మములు కందకుండా ఎంతో టాల్కం పౌడర్ లాగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది అక్కడ ఇసుక అన్నమాట. మీకు ఆ లీల తెలుసు కదా, యశోదమ్మ కృష్ణుడితో చెప్పిందంట, ఏ కన్నయ్య నువ్వు గోపాష్టమి రోజున ఆయన ఇంతకు ముందు దూడలను మేపేవాడంట మొదట, తర్వాత నందబాబా వీడు పెద్దవాడు అయిపోయాడు కదా అని చెప్పి పెద్ద ఆవుల్ని మేపేటువంటి బాధ్యత ఇచ్చాడంట. మరి దూడలంటే ఇళ్ల చుట్టూ తిప్పేసి మేపేసేవారు, మరి ఆవులంటే అరణ్యంలోకి తీసుకుని వెళ్ళాలా. అప్పుడు యశోదమ్మ చెప్పిందంట, నాయనా నువ్వు అరణ్యంలోకి వెళ్తున్నావు, రాళ్ళు రప్పలుంటాయిరా, నీ పాదాలు కందిపోతాయి, గాయాలవుతాయి, పాదరక్షలు వేసుకుని వెళ్ళరా అని చెప్పిందంట యశోదమ్మ. అంటే కృష్ణుడు అంటున్నాడంట, అమ్మా ఖచ్చితంగా పాదరక్షలు వేసుకుంటాను, గోవులన్నిటికీ కూడా పాదరక్షలు ఇస్తే అప్పుడు నేను పాదరక్షలు వేసుకుంటాను అన్నాడు. అంటే భగవంతుడు గోవుల పట్ల ఎంత ప్రీతిని కలిగి ఉన్నాడు అని. మరలా యశోదమ్మ చెప్పిందంట, అరే నాయన ఎండకి కందిపోతావురా బాబు, గొడుగు తీసుకుని వెళ్ళు అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, అమ్మా గోవులన్నిటికీ కూడా గొడుగు ఇచ్చావంటే అప్పుడు నేను గొడుగు తీసుకుని వెళ్తాను. నందబాబా కృష్ణుడికి అప్పగించినటువంటి గోవుల బృందం యొక్క సంఖ్య ఎంత అంటే 9 లక్షలండి. 9 లక్షల గొడుగులు. మళ్ళీ గొడుగు గోవు పట్టుకుంటుందా, ఒక అసిస్టెంట్ పట్టుకోవాలి, అప్పుడు 9 లక్షల మంది అసిస్టెంట్లు. యశోదమ్మ ఆ మాటలతోటి ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోయి ఇంకా సమాధానం ఏముంటుంది, అట్టే ఉండిపోయింది నిశ్చేష్టురాలే. ఈ విషయం గోవులకు తెలిసి గోవులను వాటిల్లో అవి మాట్లాడుకున్నాయంట. ఏమని అంటే, మన కోసం కన్నయ్య పాదరక్షలు త్యాగం చేశాడు, ఆయన కమల పాదాలు కందకుండా ఉండేటట్టుగా చూసుకునే బాధ్యత మనది అని చెప్పి వాటి గిట్టలతోటి ఆ అరణ్యంలో, వృందావన అరణ్యంలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలను అన్నిటినీ కొట్టి మెత్తటి పౌడర్ లాగా చేసేసాయంట. అందువల్ల బృందావనంలో ఉన్నటువంటి మట్టి చాలా సున్నితంగా ఉంటుంది, పౌడర్ లాగా ఉంటుంది. రమణ రీతి అక్కడికి వెళ్తే కృష్ణ బలరాములు ఆ యొక్క ఇసుకలో ఆడుకుంటూ ఉన్నటువంటి దృశ్యాన్ని ఈ గోస్వాములు చూశారు. ఇది రమణ రీతి అని గుర్తించారు, ఇది రమణ రీతి అని గుర్తించారు. ఈ రకంగా చైతన్య మహాప్రభు అనుగ్రహం వల్ల ఈరోజు మనం ఆ కృష్ణ ప్రేమ, ఆ కృష్ణుని యొక్క ధామం, కృష్ణుని యొక్క నామం, వీటన్నిటినీ కూడా ఈరోజు మనం అనుభవించగలుగుతూ ఉన్నాము అంటే అది కేవలం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఎనలేని కృప వలన మనం ఈరోజు వీటన్నిటిని అనుభవించగలుగుతూ ఉన్నాం. చైతన్య లీలలో ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఏంటి అంటే, సనాతన గోస్వామి ఆయన ఏదో కలుషితమైనటువంటి నీరు సేవించడం వల్ల శరీరం అంతా చర్మ వ్యాధి వచ్చిందంట సనాతన గోస్వామి. అది ఎంత దుర్భరంగా ఉంది అంటే చీము నెత్తురు కారుతూ దుర్గంధం కొడుతుందంట. ఆ వాసన ఆయనే తట్టుకోలేకుండా ఉన్నాడు. అది భరించలేక సనాతన గోస్వామి నిర్ణయించారంట, నేను పూరీ క్షేత్రానికి వెళ్ళి చిట్ట చివరిగా మహాప్రభు యొక్క దర్శనం చేసి తర్వాత రథయాత్రలో ఆ జగన్నాథుని యొక్క రథచక్రాల కింద పడి నా తుది శ్వాసను వదిలేస్తాను అని చెప్పి నిర్ణయించుకున్నారంట. ఆయన పూరికి వచ్చారు, అది రథయాత్ర సమయం. పూరిలో చైతన్య మహాప్రభు ఆయన హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గరికి ప్రతినిత్యం వచ్చేవారంట. హరిదాస్ ఠాకూర్ మహమ్మదీయుడని మందిర ప్రవేశం లేదు,
జగన్నాథుని యొక్క దర్శనానికి హరిదాస్ ఠాకూర్ని అనుమతించని దాని వలన ఆ జగన్నాథుడే కృష్ణ చైతన్యుని రూపంలో హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వచ్చేవారు అనమాట. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నువ్వు భగవంతుణ్ణి చూడాలా అంటే చాలా కష్టంగా నాయనా, నీ యొక్క గొప్పతనం ఆయన నిన్ను చూడాలనుకుంటే చాలా సులభం, చాలా సులభం. కృష్ణ చైతన్య మహాప్రభు స్వయంగా హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గరికి ప్రతినిత్యం వచ్చి దర్శనం ఇచ్చి యోగక్షేమాలు తెలుసుకొని వెళ్ళేటువంటి వారు, యోగక్షేమాలు తెలుసుకొని వెళ్ళేటువంటి వారు. అప్పుడు సనాతన గోస్వామి అనుకున్నారు, నేను అక్కడికి వెళ్ళి ఉన్నట్టయితే మహాప్రభు దర్శనం అయిపోతుంది. ఆయన్ని దర్శించిన తర్వాత మరుసటి రోజు రథయాత్రలో నేను ప్రాణత్యాగం చేయొచ్చు, ఈ దుర్గంధం నేను తట్టుకోలేకుండా ఉన్నాను. అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చారు. సనాతన గోస్వామి దూరంగా వేచి ఉన్నారు. ఆయన దర్శనం చేసుకున్నారు, ప్రణామం చేసుకున్నారు. చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్తో మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే, ఇక్కడికి ఒక దొంగ వచ్చాడు, ఏడువాడు, ఇక్కడికి ఒక దొంగ వచ్చాడు. సనాతన గోస్వామి అట్లా తల పెట్టి చూశాడు. ఏ దొంగ 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 అంటూ సనాతన గోస్వామి దగ్గరకు వస్తున్నారు. సనాతన గోస్వామి భయకంపితుడైపోయాడు. అరే, నేనేం తప్పు చేశాను, నన్ను మహాప్రభు దొంగ 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 అంటున్నాడు. దగ్గరికి వస్తూ ఉంటే ఈయన వెనక్కి వెనక్కి జరుగుతూ ఉన్నారు. చైతన్య మహాప్రభు ఏ దొంగ 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 అంటూ దగ్గరకు వస్తూ ఉన్నారు. ఈయన వెనక్కి వెనక్కి వెళ్తూ ఉన్నాడు. వచ్చి దగ్గరకు వచ్చి సనాతన గోస్వామిని రెండు చేతులతో పట్టుకున్నాడు, పైకి లేపాడు, ఆలింగనం చేసుకోబోతూ ఉన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి చెప్పాడు, స్వామి, నేను అంటరాని వాడిని, నా శరీరం అంతా కూడా రోగంతో ఉంది, ఈ యొక్క చీము నెత్తురు కారుతూ ఉంది, దయచేసి నన్ను ముట్టద్దన్నాడు. గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. దొంగ అన్నాడు. హరే కృష్ణ. అనేసరికి సనాతన గోస్వామి భయంతో, ఏంటి స్వామి నన్ను దొంగ అంటున్నారన్నాడు, ఏంటి స్వామి నన్ను దొంగ అంటున్నారన్నాడు. అప్పుడు మహాప్రభు చెప్పాడు, నిన్ను నేను శిష్యుడిగా స్వీకరించాను, నిన్ను నేను శిష్యుడిగా స్వీకరించాను. శిష్యుడిగా గురువుకి నువ్వు శరణాగతి పొందితే నీ శరీరం అన్నది నీది కాదు, గురువుది. అటువంటిది నీ శరీరాన్ని త్యాగం చేయడానికి నువ్వు నిర్ణయించావంటే, నా అనుమతి లేకుండా నువ్వు నిర్ణయం తీసుకున్న దానికి నువ్వు దొంగ కాకపోతే ఇంకెవరు అవుతావు, అందుకనే నేను నిన్ను దొంగ అన్నా, అందుకనే నేను నిన్ను దొంగ అన్నా. ఒకసారి మనం గురువుకి శరణాగతి పొందిన తర్వాత ఈ యొక్క శరీరాన్ని ఆయన యొక్క సేవలో వినియోగించడానికి ప్రయత్నించాలా, మనసా వాచా కర్మణ. ఈరోజు మన భక్తులు చాలా మంది దీక్షలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళతో కార్యక్రమం ఉందన్నమాట. వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారికి శరణాగతి పొందారు. శరణాగతి పొంది ఏం చేశారు, ఆయన ఏం కోరుకున్నారు, ఈయన ఏం చేశారు. ఆయన అన్నారు, మీలాంటి యువకులు ఈ సనాతన ధర్మాన్ని తీవ్రంగా, కృష్ణ చైతన్యాన్ని తీవ్రంగా తీసుకొని ప్రపంచమంతా కూడా దీన్ని విస్తరింపజేయాలా అన్నారు. ప్రభుపాదుల వారు దాన్ని శిరసా వహించారు. జీవితం అంతా కూడా దాని మీదే ధ్యానం పెట్టారు. ప్రయత్నం చేశారు. 21 సంవత్సరాల వయసులో ఆయనకి చెప్తే 68 సంవత్సరాల వయసు వరకు కూడా ఆ సంకల్పం మీదే తన చిత్తాన్ని ఉంచారు. సో అందువల్ల శిష్యుడు ఏంటి అంటే, గురువుకి శరణాగతి పొందిన తర్వాత మనసా వాచా కర్మణ ఆయన యొక్క ఆశయాల్ని ఎట్లా మనం నిర్వర్తించాలా. సో చైతన్య మహాప్రభు ఆయన ఒక గొప్ప సందేశం ఇచ్చారు. జన్మ సార్థక కరే కరో పరోపకార్ అన్నారు. నీ జన్మను ఉద్ధరించుకో. ఎట్లా? కృష్ణ చైతన్యాన్ని తీవ్రంగా పాటించడం వల్ల. కరో పరోపకార్, ఇతరులకు కూడా ఉపకారం చేయి. ఏ రకంగా ఉపకారం చేయాలా? యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్. ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా కృష్ణుని యొక్క ఉపదేశం చేస్తూ, కృష్ణుని యొక్క ఉపదేశాన్ని
కృష్ణ 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 కృష్ణుని శరణాగతి పొందు, కృష్ణ నామాన్ని జపించు, నీ జన్మను ధన్యం చేసుకో అని చెప్పి యారే దేకే కార్య తారేకా హే కృష్ణ. ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా కృష్ణ గురించి చెప్పాలి, కృష్ణ గురించి చెప్పాలి. సో అందువల్ల ఈరోజు చాలా చాలా మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి రోజు. ఎందువల్ల అంటే ఇటువంటి దుర్భరమైనటువంటి కలియుగంలో చాలా కరుణామూర్తి అయినటువంటి అవతారంలో కృష్ణ చైతన్య మహాప్రభు ఆయన అవతరించారు. ఆయన అవతరించి మనందరినీ కూడా ఉద్ధరింపజేశారు, ఉద్ధరింపబడేటువంటి మార్గాన్ని చూపించారు. సో అందువల్ల ఈరోజు మనందరం కూడా మహాప్రభుకి రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని తీర్చుకోవడం ఎట్లాగా అంటే ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడం. మహాప్రభు ఏం చేశారు? ఈ సంకీర్తనను ప్రచారం చేశారు. ప్రతి ఊరు, నగరాధిగ్రామం, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క సంకీర్తన ఉద్యమం అన్నటువంటిది వెళ్ళాలా, దాన్ని ప్రచారం చేయాలా, దాన్ని ఆచరించాలా. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే మహాప్రభు యొక్క రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. సో అందువల్ల మీరందరూ కూడా ఈరోజు మంచి సంకల్పంతో ఈరోజంతా కూడా చైతన్య మహాప్రభు మీద ధ్యానం ఉంచి, ఆ నామం మీద ధ్యానం ఉంచి, ఆయన అనుగ్రహానికి పాత్రలు కావడానికి, ఆయన్ని వేడుకునే దానికోసం ప్రత్యేకించి ఈరోజు సమయాన్ని మనం గడపాలా. హరే కృష్ణ. సాయంత్రం ఇంకొన్ని చైతన్య మహాప్రభు లీలలతోటి మనం ఆయన అభిషేకంలో పాల్గొని ఆయన యొక్క లీలలను చర్చించుకొని ఆయన యొక్క కృపకు పాత్రలు కావడానికి ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ.